Hi friends, welcome back to English Tuber Bharti, and I'm Bharti here for you, faculty member of both English and Sciences. So I'm here. You all know that today మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాక్ టెస్ట్ పేపర్స్ను ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి మన డియర్ స్టూడెంట్స్ గురించి చాలా వాళ్ళని ఒక ఈజ్ లెవెల్లోకి తీసుకురావడానికి రిలీజ్ చేసింది. సో మీరు ముందు ఏంటంటే మన దాంట్లో కంటెంట్ అన్నీ ఇచ్చాము, పేపర్లు కూడా దాంట్లో నుంచే ఉన్నాయి. క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. గ్రామర్ పార్ట్ మోస్ట్లీ కంటెంట్, తర్వాత అలాగే మెథడాలజీ కూడా మనము ఎలాగ అనుకున్నారో ఎలాగ బుక్స్లో నుంచి పెట్టామో అదే విధంగా ఉంది. పెద్ద కష్టంగా లేదు, అలా అని చెప్పేసి మరీ సింపుల్గా కూడా లేదు. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, ఎలాగో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇది విని ఇది చూస్తే చాలండి, మీకు ఇలాంటివి ఎలా వస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ మీరు ఎప్పుడు కూడా తప్పు చేయరు ఎగ్జామ్స్లో. సో ఆ టిప్స్ చెప్తూ కూడా నేను ఆన్సరింగ్ చేస్తాను ఇక్కడ. సో ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఫ్యూచర్ యాక్షన్ అని ఉంది. ఫ్యూచర్ యాక్షన్ అంటే మనకేంటి, ముందు ఇక్కడ సెంటెన్స్లో చూస్తాం షల్ విల్ ఉందా అని చెప్పేసి. షల్ విల్ లేకపోతే ఏమవుతుంది, మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం, అయ్యో ఇక్కడ ఇవ్వలేదా, తప్పించారో క్వశ్చన్ అని. అలాంటిది ఏమీ లేదండి, అవి కాకుండా కూడా అందుకే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు మీకు. సో ఫ్యూచర్ టెన్స్ని మనము రాయొచ్చు అనమాట. ఇది కూడా గ్రామటికలీ కరెక్టే ఉంటుంది, కానీ ఎక్కువ యూజువల్గా మనం షల్ విల్ పెడుతుంది. ఇప్పుడు చూడండి, టుమారో ఐఎమ్ గోయింగ్ టు విలేజ్, మై విలేజ్, టుమారో ఐఎమ్ గోయింగ్ టు మై విలేజ్ అంటాం, అది ఫ్యూచర్ టెన్సే కదా. అక్కడ నేను ఎక్కడ షెల్ విల్ వాడలేదు, అయినా కూడా అది గోయింగ్ టు అంటే అది ఫ్యూచర్ టెన్స్కి. సో ఇక్కడ కూడా ఏంటంటే ద క్లాస్ స్టార్ట్స్ ఇన్ 5 minutes, షీ ప్లేడ్ ద మ్యాచ్ వెల్. ప్లేడ్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అండి, దిస్ ఈజ్ నో క్వశ్చన్. హీ కుడ్, ఇది మోడల్ వర్బ్ పాస్ట్ టెన్స్, ఇది కుడ్, ఇది కూడా కాదు మనకు. హీ డిడ్ దట్ వర్క్, డిడ్ ఇక్కడ చూడగానే పాస్ట్ టెన్స్, ఇది బ్లైండ్గా మనం నో అనుకోవచ్చు. సో ద క్లాస్ స్టార్ట్స్ ఇన్ 5 minutes, ఇది ఇక్కడ స్టార్ట్స్, ఇక్కడ ఫ్యూచరే చెప్తున్నాం మనం, ఇప్పుడు అవ్వట్లేదు, ఈరోజు ఇక్కడే ఉన్నాను నేను, ఇంకో 5 minutesలో స్టార్ట్ అవుతుంది. సో ద క్లాస్ స్టార్ట్స్ ఇన్ 5 minutes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రొనౌన్సియేషన్ మనం అందుకే ఎప్పుడు మనము మై డియర్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ ప్రొనౌన్స్ చెయ్యండి అని చెప్తున్నాం. ఎందుకు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయమంటున్నానంటే ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. CLIMB క్లైమ్, ఇక్కడ బీ సైలెంట్ అండి, ఇది కూడా మన ఛానల్లో పెట్టాను నేను సైలెంట్ లెటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. దీంట్లో మీకు ఏం లేకపోతే నేను ఒక ట్రిక్ చెప్తున్నాను ఇక్కడ. ఈ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవాలంటే కూడా మీకు కష్టము, ఈ ట్రాన్స్క్రిప్షన్ అంతా కూడా చూసుకోవడానికి. దీనికి మనకేంటంటే జస్ట్ ఇప్పుడు క్లైంబ్ ఇది ఉండదు కాబట్టి దీన్ని తీసేసుకోవచ్చు మనం. అలాగే క్లెయిమ్, ఇది KLEIM క్లెయిమ్, కాబట్టి ఇలా అనము మనం, అంటే టెక్నిక్స్ మాత్రమే ఇది, దాని గురించి అని చెప్తే క్లెయిమ్ కూడా ఉండదు. ఇకపోతే ఈ రెండిట్లలో మనం చూసుకోవాలి, ఈ రెండిట్లలో ఏది కరెక్ట్. మనం చెప్పేటప్పుడు ఏంటంటే క్లిమ్ ఇట్లా క్లైమ్ అని చెప్పాం మనం, క్లైంబ్ మనం ఎలా చెప్తాం దాన్ని, క్లైమ్, మళ్ళీ బీ పలకట్లేదు నేను, క్లైమ్. సో అప్పుడు ఏంటి, ఇది కరెక్ట్ అవుతుంది మనకు. సో నెంబర్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అప్పుడు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ప్యాసేజ్ వచ్చేసరికి మీరు టైం ఎక్కువ చేయాలి అది అని ఏం భయపడద్దండి, 4 lines 5 lines ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారో చూసుకొని దాన్ని మనసులో పెట్టుకొని అప్పుడు ప్యాసేజ్ చదవాలి, అది ఎప్పుడు ఇంపార్టెంట్. ద ఫాలోయింగ్ హెల్ప్స్ ద సైంటిస్ట్ అండర్స్టాండ్ బర్డ్స్ లాంగ్ జర్నీ. బర్డ్స్ లాంగ్ జర్నీ చేస్తుంటాయి, అది సైంటిస్ట్కి ఎలా అర్థమవుతుంది అనేది క్వశ్చన్. సో అప్పుడు మీరు పైకి వెళ్ళాలి క్వశ్చన్. ఇలాగే 2-3 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా పైనుంచో చదువుకుంటూ వస్తే మనకు క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఒకటే క్వశ్చన్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఎక్కడుంది అని ఇలా చూడగానే మనకు తెలుస్తుంది సైంటిస్ట్ అనేది ఎక్కడుంది. ఇగో ఇక్కడ సైంటిస్ట్ అన్నది ఉంది చూడండి. సైంటిస్ట్ స్టడీ దీస్ జర్నీస్ టు అండర్స్టాండ్ హౌ బర్డ్స్ నావిగేట్ సచ్ లాంగ్ డిస్టెన్సెస్ వితౌట్ గెటింగ్ లాస్ట్. అవి ఎక్కడికి పారిపోకుండా అంత దూరాలు ఎలా ప్రయాణిస్తాయని చెప్పుకుంటే అది నావిగేట్స్. యాక్చువల్గా ఇది కూడా సైంటిఫికల్లీ ప్రూవన్. ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్తో అవి చూసుకుంటాయి అనమాట, ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడ అడవులు ఉన్నాయని చూసుకొని అవి వెళ్తూ వాటినే బండగుర్తులుగా పెట్టుకొని మళ్ళీ అదే దారిలో తిరిగి వస్తాయి అన్నమాట అవి. సో అది మ్యాగ్నెటిక్, దాన్ని ఏమంటామంటే నావిగేషన్ అని అంటాం. సో ద బర్డ్స్ నావిగేషన్, అంతేగాని అవి సాంగ్స్ పలుకుతాయి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అవి ఇక్కడ అండాలు పెడతాయని అలా కాదనమాట. సో ద బర్డ్స్ నావిగేషన్, ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ వన్.
మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ చూసారా. ఇది మనం చేసాం కూడా, ఆర్టికల్స్లో చేసాము, గ్రామర్ దాంట్లో కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కూడా చేసాము. సో ఇవన్నీ దేంట్లో ఎక్కడ ఏది రాలేదు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే, ఇక్కడ ఇది 2 in 1 మీకు ఆర్టికల్స్ లాగా ఉంది, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ లాగా. మమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ డిసీజ్. మమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ డిసీజ్ అనలేదు, డిసీజెస్. సో చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూసారా ఇక్కడ ఎలా ఇచ్చారు, ఆన్సర్ ఇచ్చేసాడు. సో ఇలా కూడా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మమ్స్ ఇక్కడ ఆర్ వర్ వాజ్ ఈజ్ ఏంటండి, మమ్స్ ఆర్ ఈజ్ వన్, మమ్స్ వర్ ఈజ్ వన్, మమ్స్ వర్జ్ ఈజ్ వన్, మమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఉండదు కదా. చూడండి వాట్ ఏ జిమ్మిక్ హియర్ ఇట్ ఈస్. సో ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఆన్సర్ అతనే ఇచ్చాడు, మమ్స్ ఈజ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. మమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ డిసీజెస్. వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు ప్లూరల్ ఉండాలి ఇక్కడ ఎలాగోను, డిసీజెస్, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్. ఇక్కడ ఇవి డిసీజెస్ ఒకటి మనకు సబ్జెక్ట్స్, ఫిజిక్స్, ఓకే, మ్యాథమెటిక్స్. ఎస్ ఉన్నంత మాత్రాన ప్లూరల్ కాదు. ఇక్కడ మమ్స్ ఎస్ ఉన్నంత మాత్రాన ఆర్ రాదు, వర్ రాదు, ప్లూరల్ కాదు. సో మమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ డిసీజెస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దాట్, అండ్ అట్ ఈస్ ఆల్రెడీ గివెన్. వాళ్ళు మాక్ టెస్ట్లో చూసుకొని అంటున్నారు. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా రావచ్చు అప్పుడప్పుడు. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, వైల్ రైటింగ్ ఎన్ ఈమెయిల్ టు యువర్ బాస్ టు రిక్వెస్ట్ ఎ డే ఆఫ్. మీకు ఒక డే సెలవు కావాలనుకుంటే ద ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్. ఎలాంటి ఫామ్లో మనం కమ్యూనికేట్ చేస్తాము? క్యాజువల్ లాంగ్వేజ్ విత్ ఎమోజీస్, బొమ్మలు వేసి చేస్తామా? ఫార్మల్ అండ్ పొలైట్ లాంగ్వేజ్లో చేస్తామా? స్లాంగ్ అండ్ అబ్రివేషన్స్ పెట్టి చేస్తామా? కోడ్ లాంగ్వేజ్ పెట్టి? ఇన్ఫార్మల్గా హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు అని అంటామా? సో ఇక్కడ మనకు చూడగానే తెలిసిపోతుంది. కొంచెం కామన్ సెన్స్ అండి, ఆన్సర్ కూడా కాదు, ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ వాడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో విదౌట్ ఎనీ టెన్షన్, ఇఫ్ యూ రీడ్ ద పేపర్ యూ కెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ కంఫర్టబుల్లీ, చాలా కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో టెక్నిక్ ఏంటి ఇక్కడ, బాసెస్ కానీ ఎనీ ఫార్మల్ లాంగ్వేజ్, ఎనీ అఫీషియల్ లాంగ్వేజ్, మీరు ఎక్కడ పనిచేస్తారో అక్కడికి కానీ, లేకపోతే మనం ఒక జనరల్గా ఒక మున్సిపాలిటీకునో ఒక పోస్ట్ ఆఫీస్కునో దేనికి రాసినప్పుడు కూడాను ఫార్మల్ అండ్ పొలైట్ లాంగ్వేజ్ వాడతాం. సో ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, యూ లైక్, ఐ లైక్ మ్యాంగోస్. ఇక్కడ డాష్ పెడుతున్నాను. ఇలాంటివి కూడా కొన్నిసార్లు కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. మరి సి వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ యూ లైక్, వాట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ డూ యూ లైక్, వాట్ ఈస్ ద ఫ్రూట్స్, వాట్ ఈస్ ద ఫ్రూట్స్ అని అంటారా? అసలు ఇది అననే అన్నారు, ఇది ఇక్కడే తప్పిపోతుంది, ఇది తప్పు. వాట్ ఫ్రూట్స్ యూ లైక్, వాట్ ఫ్రూట్స్ యూ లైక్ ఏంటండి, ఇలా ఉండదు. ఇది వాట్ ఫ్రూట్స్ యూ లైక్ అనేది ఉండదు. సో వాట్ కైండ్ ఆఫ్, వాట్ టైప్. నేనైతే ఇక్కడ కరెక్ట్గా అంటాను, విచ్ అనేది వస్తే కరెక్ట్గా ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ యూ లైక్, ఈ వాట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అని అనకూడదు మనం అసలు యాక్చువల్గా. సో మనం ఏంటంటే ఆన్సర్ ఇక్కడ ఉన్న వాటిల నుంచే చూస్ చేయాలి. కాబట్టి మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి, సో ఇక్కడ ఏం చెప్తాం మనము, వాట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ డూ యూ లైక్ అనేది రావాలి. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ యూ లైక్ అని ఉండదు. సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ డూ యూ లైక్ అనేది వస్తుంది అనమాట. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్స్. ఇక్కడ మనకు భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తున్నాడు వాడు. ద ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ కన్సర్న్ విత్ వాట్ ఏ స్పీకర్ ఇంప్లాయిస్, అంటే మాట్లాడేవాడు ఏం ఇంప్లాయ్ చేస్తున్నాడు, అండ్ లిజనర్ ఇన్ఫర్స్, ఆ వినేవాడు దాన్ని ఎలా తీసుకుంటున్నాడు అనేది, అలాంటి సిచ్యువేషన్ని తెలిపేదాన్ని మనం ఏమంటాము? స్క్రిప్చర్స్ అంటామా, ఫోనలాజికల్ సింబల్స్ అంటామా, ప్రాగ్మాటిక్స్ అంటామా, డైలాగ్ డెలివరీ అంటామా? దీనిలో ఏది అంటాము మనం అనేది ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఇదంతా మీకు క్లాసులలో చెప్పే ఉంటారు, ఇంగ్లీష్లో జరిగే ఉంటుంది, మనం కూడా డిస్కస్ చేసుకున్నాము. సారీ. అండ్ మీకు గవర్నమెంట్ బుక్స్ ఉన్నాయి, అందులో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కంటెంట్. సో మీరు అథెంటిక్గా ఆ బుక్స్ మాత్రమే చదువుకోండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసాను నేను, ఇది దిస్ ఈజ్ కాల్డ్ ప్రాగ్మాటిక్స్. ప్రాగ్మాటిక్స్ అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ కాన్వర్జేషన్స్, ఎస్పెషల్లీ ఇంప్లికేచర్ అంటారు దాన్ని. ఇంప్లికేచర్ అంటే దాన్ని ఇంప్లై చేస్తుంది అన్నమాట, అది దాన్ని ఇంప్లై చేస్తుంది కాబట్టి ఇంప్లికేచర్ అని అంటారు. సో ఇక్కడ ఆన్సర్ మనం దాన్ని ప్రాగ్మాటిక్స్ అనే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఈడియం ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ ఇండికేట్స్. ఇడియమ్స్ అంటే అవండి, అక్కడ ఇచ్చిన వాటికి మన నిజమైన దానికి ఏ మాత్రము పొంతన ఉండదు. సో అక్కడ ఇచ్చేస్తే దాన్ని నక్షల్గా మనం ఆలోచించుకోవాలి.
దాన్ని మనం నర్షల్గా ఆలోచించుకోవాలి. ద ఐడియా మన అంటే ఇక్కడ ఇప్పుడు ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ ఇండికేట్స్ ఏంటంటే అది an unexpected and unpleasant event, a blue eye with an ominous look, a game played with blue balls, the blue sky after the rain. ఏది వస్తుంది అనేది ఇక్కడ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఇక్కడ మనకు బ్లూస్ అంటే తెలుసు. కొంచెం బ్లూస్ అంటే ఏంటి, మనము కొంచెం బాధాకరము కొంచెం అలాంటి వాటిని మనము బ్లూస్ అని అంటుంటాం. బ్లూస్ అని అంటుంటాం కాబట్టి కానీ సంథింగ్ మనకు అన్ప్లెజెంట్ అని తెలుస్తూ ఉంటుంది. సో అందుకని అలా అంటే మీకు ఏమి రానప్పుడు అలా చూసుకోండి. ఇక్కడ దీనికి ఏంటి అనేది మనం కొంచెం చూసుకోవాలి అని అంటే, సో ఏ బ్లూ ఐ విత్ అన్ ఆమ్నియస్ లుక్ ఇది కాదు. ఏ గేమ్ ప్లేడ్ విత్ బ్లూ బెల్స్ అయితే అసలే కాదు. ద బ్లూ స్కై ఆఫ్టర్ ద రెయిన్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఎ బర్త్ ఫ్రమ్ ద బ్లూ ఇండికేట్స్ an unexpected and unpleasant event. సో కమింగ్ టు మళ్ళీ ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్ మనకి ఈ క్వశ్చన్ పేపర్లో 3 సార్లు ఇచ్చారు ప్యాసేజ్. కంగారు పడద్దు, అయ్యో అదే క్వశ్చన్ ఇచ్చారు అని చేయకుండా ఉండకూడదు. సో అదే క్వశ్చన్ ఇచ్చినా కూడా అందులో క్వశ్చన్ మారుతుంది అనమాట. సో ఇంతకుముందు మనకు అక్కడ ఏంటి నావిగేషన్ వచ్చింది, మనకు ఏం చూసుకొని సైంటిస్ట్. ఇక్కడ ఏమొచ్చింది, మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ టు ద ఫాలోయింగ్ ఎవ్రీ ఇయర్. కొన్ని మిలియన్స్ బర్డ్స్ ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయంటే మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఫస్ట్ వర్డ్లోనే మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ మైగ్రేట్ అక్రాస్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారండి ఇక్కడ. సో మైగ్రేట్ అక్రాస్ ద వరల్డ్ ఇలాంటివి చూస్తే మనం టక్మని ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, హైబర్నేట్, బిల్డ్ నెస్ట్, లే ఎగ్స్ ఇవి కామన్గా చేస్తుంటాయి. సో మైగ్రేట్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ అక్రాస్ ద వరల్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్. మనకు సెంటెన్సెస్లో ఇది ఫస్ట్ నేను హౌ వర్బ్ ఈజ్ అన్ ఇంజిన్ ఆఫ్ ద సెంటెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో తీసుకున్నాను. ద సెంటెన్స్ విత్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్. మనకు సెంటెన్సెస్లో ఇది ఫస్ట్ నేను హౌ వర్బ్ ఈజ్ అన్ ఇంజిన్ ఆఫ్ ద సెంటెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో తీసుకున్నాను. ఎస్విఓ, ఈ ఎస్విఓ అంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ తర్వాత అదర్ వర్డ్స్ అనొచ్చు, మనం ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. అయితే కొన్నింట్లో అదర్ వర్డ్స్ వస్తే కొన్నింట్లో ఆబ్జెక్ట్, ఎందుకంటే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకుండా కూడా ఉండొచ్చు అదర్ వర్డ్స్ కూడా. ఎలా ఈ స్ట్రక్చర్కి తగిన సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారనమాట. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్ ఏది. చూడండి ఎలా అడుగుతారు. ఒక్కొక్కసారి స్ట్రక్చర్ ఏంటి అని అడగచ్చు, టెన్స్కి పర్టికులర్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటని. ఒక్కొక్కసారి ఇలా కూడా అడగచ్చు. సో ఏ విధంగా అయినా మనకు దాని మీద పట్టు ఉంటే స్ట్రక్చర్స్ మీద మనం ఆన్సర్ చేయగలం. సో ద బాయ్ లాఫ్డ్ గ్లీఫుల్లీ అంది. హీ ఎయిట్ మ్యాంగోస్, పాస్ట్ టెన్స్ ఇక్కడ చూసారా. లాఫ్ట్ ఇది కూడా పాస్ట్ టెన్స్. ద టవర్ వాజ్ ఓల్డ్, ద టవర్ వాజ్ ఓల్డ్. ఇక్కడ ఏంటి వాజ్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, ఇది మెయిన్ వర్బ్ లాగా ఫంక్షన్ చేస్తుంది ఇది ఇక్కడ. ఓకే, టవర్ వాజ్ ఓల్డ్ అక్కడ దాని చెప్తుంది. అక్కడ ఒక సెంటెన్స్ దాని అడ్జెక్టివ్ ఫామ్లో మనం చెప్పుకుంటున్నాం. ఓల్డ్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్. సో షీ వాంట్స్ టు ఈట్ మ్యాంగోస్, ఇక్కడ మళ్ళీ వాంట్స్ టు ఈట్ మ్యాంగోస్. ఇక్కడ మనకి ఇక్కడ ఏది కూడా ఇప్పుడు వాంట్స్ అనేది ఇది మనకు కాదు ఇక్కడ వర్బ్. సో వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ 3 ఉండాలి అందులో. సో ద టవర్ వాజ్ ఓల్డ్ అనేది కాదు. షీ వాంట్స్ టు ఈట్ మ్యాంగోస్ అనేది కూడా కాదు. టు ఈట్ వాట్ ఈస్ దాట్. ఇక్కడ వాంట్స్ అనేది ఇట్ షోస్ హర్ డిజైర్. సో ద బాయ్ లాఫ్డ్ ఇక్కడ కూడా వర్బ్ బట్ గ్లీఫుల్లీ ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు 3 ఉన్నది ఏంటంటే హీ ఈజ్ ద సబ్జెక్ట్, ఎయిట్ ఈజ్ ద వర్బ్ అండ్ వాట్ హీ ఎయిట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏం చేశాడు అని వస్తే ఎయిట్ వాట్ అంటే మ్యాంగోస్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో ఈ 3 కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఏంటంటే ఇది. సో ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఏ బిజినెస్ మీటింగ్. ఫస్ట్ ఏ బిజినెస్ చేసినా కూడా మనకి ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ దాంట్లో వస్తాయండి. కమ్యూనికేషన్లో ఫస్ట్ మనకేంటి ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇది ఏంటి ఒక బిజినెస్ మీటింగ్లో. ఇక్కడ బిజినెస్ మీటింగ్లో మనం ఎందుకు కలుసుకుంటాము, టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ అది ఎలాగూ కాదు ఎప్పుడు కూడా. టు బిల్డ్ రిలేషన్షిప్స్ కావచ్చు. బిల్డ్ రిలేషన్షిప్స్ ఎప్పుడు వస్తుంది, ముందు మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని అది దాని తర్వాత కదా. సో ప్రైమరీ ఫంక్షన్ ఫస్ట్లో మనకు బిల్డ్ రిలేషన్షిప్స్ రాదు, సెకండ్ స్టేజ్లో వస్తుంది మళ్ళీ. టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ డెసిషన్స్, టు ఎక్స్ప్రెస్ పర్సనల్ ఫీలింగ్స్ ఇదైతే అసలు కాదు పర్సనల్ ఫీలింగ్స్. ఈ రెండింట్లో ఏదైనా కావాలి. సో టు బిల్డ్ రిలేషన్స్ కమ్స్ నెక్స్ట్ స్టేజ్. సో టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ డెసిషన్స్ కమ్స్ ఫస్ట్.
సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ద పోయం, ఇక్కడ మీకు పోయం ఇచ్చారు. ఇక్కడ పోయంని కూడా పోయం అనకూడదు, పోమ్, ఇట్స్ కాల్డ్ పోయం. ఈ పోయంలో విస్పర్స్ ఆఫ్ ద బ్రీజ్, ఈ విస్పర్స్ అంటేనే మనకు తెలుసు గుసగుసలుగా బ్రీజ్ అలా అలా చల్లచల్లగా వస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో ఇక్కడ కూడా మీరు భయపడాల్సిన పని లేదు, మీకు మీనింగ్స్ తెలియాల్సిన పని ఏం లేదు. అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అదే బ్లైండ్గా మీరు పెట్టేయడం అనమాట. ద బ్రీజ్ బ్రింగ్స్ కామ్నెస్, ఇక్కడ చూడాలి, బ్రింగింగ్ కామ్నెస్ త్రూ ద నైట్ అని ఉంది ఇక్కడ. సో బ్రీజ్ బ్రింగ్స్ కామ్నెస్ డాష్ ఏంటి అక్కడ బ్లైండ్గా కనపడుతుంది మనకు. డ్యూరింగ్ ద డే కాదు, ఇన్ ద మార్నింగ్ కాదు, అక్కడ పెద్దగా కనపడుతుంది మనకు. ఎట్ డాన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. త్రూ ద నైట్ అని ఇక్కడ ఉంది బాబులు. సో త్రూ ద నైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇలా చూసుకుంటే మీకు అసలు భయపడాల్సిన పని లేదండి. క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మై డియర్ ఎస్ఏ స్టూడెంట్స్, ఓకే, ఎస్ఏ అంటే చాలా భయం ఇంగ్లీష్ అని అలా అనుకోవడానికే వెళ్ళలేదు. సో మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పేస్తాం. కొంతమంది మెథడాలజీ ఎవరు చెప్పట్లేదు. సో మెథడాలజీ ఆల్సో ఐ ట్రై టు గివ్ ద ఫుల్ డీటెయిల్స్ బిఫోర్ యువర్ ఎగ్జామ్ కమెన్స్, రైట్? Before it commences, I'll try my level best. So coming to the question here, ఇది ఇంకోటి ఇంపార్టెంట్ అండి. మన కాన్సనెంట్స్, వవల్స్ తెలుసు. వవల్స్ అంటే AEIOU వవల్ లెటర్స్, కాన్సనెంట్స్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అవుట్ ఆఫ్ 26 లెటర్స్. కానీ అవి ఓవల్స్ ఐదైనా కూడా కొన్నిసార్లు మామూలు కాన్సనెంట్ కూడా వవల్ సౌండ్ వస్తుంది. అలాగే మళ్ళీ కాన్సనెంట్కి వవల్ సౌండ్ వచ్చినట్టుగానే వవల్స్కి కాన్సనెంట్ లాగా కూడా వస్తుంది. దాన్ని బట్టి మనం ఆర్టికల్స్ పెడతాం. ఇప్పుడు ఆనెస్ట్ మ్యాన్, యాన్ ఆనెస్ట్ అంటాం. హెచ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ వవల్ లెటర్, బట్ వీ కీప్ యాన్ ఆనెస్ట్ మ్యాన్ అంటాం. ఎందుకు? అక్కడ ఆ సౌండ్ వచ్చింది, వవల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ పెడతాం కదా. సో అందుకనే దీని ప్రకారము ద నెంబర్ ఆఫ్ వవల్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్, నేను ముందు ఫస్ట్ మై వీడియో ఈస్ దిస్ ఓన్లీ. ఇంగ్లీష్ ఈజ్ ఎ జిమ్మిక్ మ్యాజిక్ లాంగ్వేజ్. అది what we write you don't say, what you say you don't write. Pronunciation is totally different, right? సో అందుకే దీంట్లో ఏంటంటే వవల్ కాన్సనెంట్ సౌండ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆర్టికల్స్ పెట్టేది మనం దాని సౌండ్ని బట్టి. ఇప్పుడు యూనివర్సిటీ ఉందనుకోండి, యాన్ యూనివర్సిటీ అంటామా? అనం కదా. యా సౌండ్ వచ్చింది అక్కడ, అంటే దో ఇట్ ఈస్ అ వవల్ బట్ యు ఆర్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ ఎ కాన్సనెంట్. సో అందుకనే ఏ యూనివర్సిటీ అంటాం మనం. ఓకే, యాన్ యూరోపియన్ అనమాట, యూరోపియన్ అంటాం. అట్లా అక్కడ లాంగ్ యూ వచ్చింది కాబట్టి. సో అలా చూసుకుంటే మనకు ఈ 22 కాదండి, ఇది నేను ఫస్ట్ దాంట్లో చెప్పాను మీకు అక్కడ ఛానల్లో కూడా 1034 కూడా కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ 15కి 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 20 మనకేమొస్తున్నాయి అక్కడ vowel sounds and 24 consonant sounds వస్తున్నాయి. So this is what the explanation for this question. Coming to the next one, the underlined part in one word is pronounced in the same way as the letter O in C, about. అందుకే ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్గా చేసుకుంటే మనకు ఆన్సరింగ్. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ మీదనే చూడండి, ఇది థర్డ్ క్వశ్చన్ వచ్చింది మనకు. సో అది డైరెక్ట్గా రాకపోయినా కూడా ఇలా కూడా అడగచ్చు ప్రొనౌన్సియేషన్స్ మీద. కొన్ని సైలెంట్ లెటర్స్తో కూడా ప్రొనౌన్సియేషన్గా మనకు పనికి వస్తాయి. ఎలా అని అంటే చూడండి ఇక్కడ, ఇప్పుడు అబౌట్ని ఎలా చెప్తాం మనం? అబౌట్ అనద్దు, మనం ఎలా అంటాము? అబౌట్, అబౌట్, అబౌట్. నౌ గో, ఇక్కడ ఓ సౌండ్ వచ్చింది గో కాబట్టి ఇది అసలే కాదు. బాయ్, బాయ్, ఇక్కడ కూడా మనకు ఓ సౌండ్ రాదు అట్లా. గాట్, ఆ సౌండ్ వచ్చింది ఇక్కడ, ఇది కూడా కాదండి. ఇక్కడ అబౌట్, బౌ, నౌ, నౌ, అబౌట్. సో నౌ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, సో దాన్ని ప్రొనౌన్సియేషన్ చేసి మనము, అంటే మీకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నాలెడ్జ్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు దీన్ని చేయొచ్చు. కానీ ట్రిక్స్ అంటే మీరు ఇలా వేసుకోవాలి. ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయితే మనం ఇలా అనుకొని చూస్తే కనుక అప్పుడు మీకు కంపల్సరీ ఇది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది వెరీ సింపుల్, చాలా సింపుల్. కొన్ని ప్లేస్లో మనకు కామన్ సెన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ద ఫాలోయింగ్ మస్ట్ బి అవాయిడెడ్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలంటే దీన్ని మనం అసలు వాడకూడదు, దీన్ని అవాయిడ్ చేయాలి. షేరింగ్ ఆఫ్ యాక్టివిటీ కాదండి, ఇది కాదు. లిసనింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. అవాయిడ్ ఎలా చేస్తామంటే దీన్ని మనము అవాయిడ్ చేయలేం.
మన క్వశ్చన్ ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి, తొందరపడి ఆన్సర్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. ఓకేనా? దెన్ యాంబిగిటీ, పొలైట్నెస్. పొలైట్నెస్ అయితే ఎలాగూ ఉండాలి మనకు, కాబట్టి ద ఫాలోయింగ్ మస్ట్ బి అవాయిడెడ్ అంటే ఎలా అవాయిడ్ చేస్తాం, దాన్ని అవాయిడ్ చేయలేం. యాంబిగిటీ, యాంబిగిటీ అంటే ఏంటి? సరిగా ఉండలేకపోవడం, కొంచెము క్లియర్గా చెప్పలేకపోవడాన్ని యాంబిగిటీ అని అంటారు. ఒక మాట మాట్లాడితే దానికి వేరే సౌండ్ రావడము అలాంటివి ఉండకూడదు అనమాట. వెన్ యూ స్పీక్ ఇట్ మస్ట్ బి వెరీ క్లియర్. సో దాన్ని యాంబిగిటీ లేకుండా చూసుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా. సో యాంబిగిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డాష్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ అ చైల్డ్? యాజ్ అ చైల్డ్ అని అడుగుతున్నాను, అంటే ఇప్పటిది కాదు ఇది, అప్పుడు నువ్వు చైల్డ్గా ఉన్నప్పుడు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చాలా సింపుల్. ఇక్కడ చైల్డ్గా ఉన్నాను, ఇక్కడ యువర్ అని అంటున్నాం కాబట్టి మనం ఎలా వాడుతున్నాము, ఇక్కడ ఫుడ్ అంటే సింగులర్ అది. ఓకే, సో ఏమనుకుంటాము ఇప్పుడు? వాజ్గా పాస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ అయితే ఈజ్ పెడతాము, ఫ్యూచర్ అయితే విల్లో షెల్లో వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏంటి? పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వస్తుంది. ఆర్ విల్ అయితే కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ. సో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ ఎ చైల్డ్? వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ ఎ చైల్డ్ పాస్ట్ టెన్స్గా వాడతాం. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇలాంటివి కూడా ఇస్తారు. ఇది అసలు మీకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ ఇలాంటిది ఇస్తే, కానీ మనం ట్రిక్స్ ప్లే చేసుకుంటే కన్ఫ్యూజన్ ఏం కాలేదండి. ఐడెంటిఫై ద రాంగ్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. ఫామ్ ఆఫ్ ద వర్డ్ అంటున్నాడు. ఇక్కడ చూస్తే మనకు క్లోదింగ్ అనేది ఉంటుంది, బట్టలు, ఎలాంటి క్లోదింగ్ చేస్తున్నారు వీళ్ళు అని. క్లోజ్డ్ అంటే హీ క్లోజ్డ్ కంప్లీట్లీ, ఫుల్లీ అంటారు. హీ క్లోజ్ హాఫ్, హీ క్లోజ్డ్ ఫుల్లీ అట్లా పెడతాం. తర్వాత క్లోత్స్ ఉంటుంది, కుట్టించిన బట్టలను మనం క్లోత్స్ అంటాం. సింపుల్ కుట్టకుండా తాన్లలో ఉండేటువంటి బట్టల షాప్లో ఉండేవాడిని మనం క్లాత్ అంటాం. క్లాత్. సో క్లాత్ కాదు ఇది. ఇకపోతే ఇవన్నీ కూడా మనకు రాంగ్ ఫార్మ్స్ కాదు, ఇవన్నీ రైట్ ఫార్మ్సే. సో వాట్ ఈస్ ద రాంగ్ ఫార్మ్? క్లాత్ఫుల్. ఈ క్లాత్ఫుల్ అనేది మనము ప్యూర్ ఇంగ్లీష్లో క్లాత్ఫుల్ అనేది వాడం. అమెజాన్ అలాంటి ప్లేసుల్లో పెడతారు మీకు క్లాత్ఫుల్స్ అలాంటివి, కాబట్టి సో రాంగ్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ మనము క్లాత్ఫుల్ అని పడవచ్చు. ఓకే, నెక్స్ట్ కమ్స్ చూడండి ఇక్కడ. ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ హౌ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద సేమ్ లాంగ్వేజ్. నేటివ్ స్పీకర్స్, ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణనే తీసుకోండి, ఆంధ్రానే తీసుకోండి. నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద సేమ్ లాంగ్వేజ్, తెలంగాణ లాంగ్వేజ్ కానివ్వండి, ఆంధ్ర లాంగ్వేజ్, తెలుగునే అక్కడ లాంగ్వేజ్, మే స్పీక్ డిఫరెంట్లీ ఫ్రమ్ వన్ అనదర్. ఒక్కొక్కరి ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్ ఒక స్లాంగ్ అనేది ఉంటుంది కంపల్సరీ, సింప్లీ బికాస్ ఆఫ్ దేర్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ టు విచ్ దే బిలాంగ్. ఇప్పుడు కొంతమంది ఒక రిక్షా పుల్లర్స్ కింద చూసుకోండి, వలనరబుల్ గ్రూప్స్ని సొసైటీలో, వాళ్ళు మాట్లాడితే ఒకలాగా ఉంటుంది. ఇంకొకరు మామూలుగా వెరీ ఎలైట్ పీపుల్ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో మధ్యస్థంగా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఒకలాగా ఉంటుంది. వాళ్ళ సోషల్ స్ట్రాటాన్ని బట్టి కూడా ఈ ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది, కానీ ఇలాంటి తేడాలు కనపడతాయి అన్నమాట. సో దాన్ని ఏమంటాం? ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ హౌ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద సేమ్ లాంగ్వేజ్. అది ఏది, ఆ పదం ఏమంటాం మనం దాన్ని, అలాంటి దాన్ని మనం ఏమంటాం? ఇలా డిఫరెన్సెస్ వచ్చేటువంటి దాన్ని వాట్ డూ వీ సే అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ క్వశ్చన్లో అదే అడుగుతున్నారు. అది ఏంటి అంటే మనకు స్పీచ్ థెరపీ కాదండి అది, ఇక్కడ ఫోనోలాజికల్ థెరపీ, ఇవన్నీ థెరపీస్. స్పీచ్ యాక్ట్స్ కూడా కాదు, స్పీచ్ యాక్ట్స్ అని అన్నారు, స్పీచ్ థెరపీ ఇవి కాదు. వాటిని ఏమంటాం మనము? సోషల్ స్ట్రాటాన్ని బట్టి వస్తుంది కాబట్టి సోషియో లింగ్విస్టిక్స్ అంటాం. ఏమంటామండి? సోషియో లింగ్విస్టిక్స్ అంటాం. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఓరల్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్లో ఇది ట్రూ అంటున్నాడు. ఇక్కడ మీరు చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి, అతను ట్రూ అన్నాడా ఫాల్స్ అన్నాడా ఏంటి అనేది. మొన్న టెట్ ఎగ్జామ్లో కూడా, తెలంగాణ ఎగ్జామ్లో వాళ్ళు అదే చెప్పారు, డిఎస్సిలో కూడాను. ఇక్కడ ఇలా అడిగారు, వాట్ యు సే దట్, కానిదేంటి, వాట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అని అన్నారు. మనం చూడగానే కరెక్ట్ దానికి పెట్టేస్తూ ఉంటాం, అలా చేయకూడదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో నేను మీకు ఎలా చెయ్యాలి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆన్సరింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కూడా చేయిస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటూ అలా ఏమేంటో నేను చెప్పేవన్నీ కూడా పాటించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడి చదివినా కూడా అక్కడికి వెళ్ళి ఇలా చూడకుండా టిక్ చేస్తే మాత్రం మీకు చాలా లాస్ అవుతుంది. సో అలాంటివి కాకుండా ఉండాలంటే ప్రతి పాయింట్ దగ్గర నేను ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నానో అది మైండ్ చేసుకొని అది రాసి పెట్టుకోండి ఒక బుక్లో, పేపర్స్ ఇలా ఇచ్చినప్పుడు. సో
విచ్ ఈజ్ ట్రూ అబౌట్ ఓరల్ కమ్యూనికేషన్. మనం ఓరల్ కమ్యూనికేట్ చేస్తుంటాం, ఊరికే చెబుతూ ఉంటాము, మనకు తెలుసు LSRW అని చెప్పేసి, లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్, ఓకే, అండ్ రీడింగ్ అని. సో ఇక్కడ ద ఫాలోయింగ్ ఈజ్ అబౌట్ ఓరల్ కమ్యూనికేషన్, ఏది నిజం ఇందులో అంటే మిగతా 3 కూడా తప్పు ఉంటాయి అన్నమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ లీగల్ ప్రూఫ్. అలా ఎలా అవుతుందండి? ఓరల్ కమ్యూనికేషన్ లీగల్ ప్రూఫ్గా ఉంటుందా? కాదు కదా. అది ట్రూ ఎలా అవుతుంది? ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అడ్రస్సింగ్ పీపుల్. ఎందుకు కాదండి? ఓ మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తాను. సో అది తప్పు కాదు. సో ఇట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ అడ్రస్సింగ్ ద పీపుల్ అనేది అది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఓరల్ కమ్యూనికేషన్ అని అన్నాడు. నాట్ సూటబుల్ ఎందుకు అవుతుంది? కాదు కదా. ఇట్ ఈజ్ మోర్ రిలయబుల్ దాన్ రిటర్న్ కమ్యూనికేషన్. ఎలాగండి? రిటర్న్ కమ్యూనికేషన్ కన్నా వర్బల్ది మోర్ రిలయబుల్గా ఉంటుందా? కాదు కదా. సో మనకు ఏంటి దాని గురించి నిజమైన సెంటెన్స్ ఏది, ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి ఓరల్ కమ్యూనికేషన్ గురించి అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే మళ్ళీ ఇక్కడ ఫార్మల్ కాదా అని అడగడం కాదు, అది ఫార్మల్ ఇన్ఫార్మల్ రెండు కూడా అవుతాయి. కానీ మనం ఎప్పుడు కూడాను గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అని అంటాం. అఫీషియల్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ రైటింగ్లో తీసుకోవాలి మనం. ఒకవేళ ఓరల్ తీసుకుంటే ఐ డెంట్ సే దట్ అంటారు, అప్పుడు దానికేంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దట్? ఉండదు. కాబట్టి మనం కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం రిటర్న్లో కంపల్సరీ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఓరల్ కమ్యూనికేషన్ ఇన్ఫార్మల్, ఫార్మల్ రెండిటికి కూడా వాడతాము. ఇప్పుడు ఒక బాస్ మనకు చెప్పాడు అనుకోండి, డూ దిస్ వర్క్ అని చెప్పి, చేయకుండా ఉంటామా మనం? ఐ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ చేస్తానంటావా? అలా అనకూడదు కదా. అందుకనే దాన్ని ఏమంటామంటే ఈ ఓరల్ కమ్యూనికేషన్ 2 విధాలుగా వాడతాం మనం. ఇట్ మే బీ ఇన్ఫార్మల్, ఇట్ మే బీ ఫార్మల్ ఆల్సో. సో ఇట్ ఈజ్ ఏ కైండ్, అందుకే ఇక్కడ చూడండి ద కీన్ సెంటెన్స్ ఇక్కడ, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఎస్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఇది కరెక్ట్ అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ కమ్యూనికేషన్. ఓ మై గాడ్, ఇది మాత్రం మాకు ఇప్పుడు మేము ఇలా చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళందరినీ ఏం శబ్దాలు కాకుండా కూర్చోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే మీ దాంట్లో చాలా రకాల సౌండ్స్ అన్నీ వస్తుంటాయి. ఈ వీడియోలో ఒక వీడియో చేయాలంటే ఫ్యాన్, ఏసీ అన్నీ కూడా ఆఫ్ చేసి కూర్చోవాలి. సమ్మర్లో అయితే చాలా కష్టం. ఇవన్నీ చేస్తున్నా ఒక్కొక్కసారి బయట ఈ కూరగాయలు అమ్మేవాడు ఏదో సౌండ్ చేసేవాడు, మొన్నటి వరకు గణేష్ నిమజ్జనం అయింది, ఆ సౌండ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇది ఎందుకు చెప్పానంటే వాట్ ఈస్ ద ఎనిమీ ఫర్ కమ్యూనికేషన్? ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి మొదటి ఎనిమీ నాయిజేనండి. క్లారిటీ అయితే కాదు, పొలైట్నెస్ అయితే అసలే కాదు, కంప్లీట్నెస్ అయితే అసలే కాదు. సో మొదటి శత్రువు కమ్యూనికేషన్కి ఏంటి? నాయిస్గా ఉంటే మనం ఏం చేయలేము. ఇట్స్ ఎ పిన్ డ్రాప్ సైలెన్స్, కీప్ క్వైట్ దెన్ ఐ కెన్ స్పీక్. ఒక టీచర్ చెప్తుంటారు మీ క్లాస్లో. సో నాయిస్ ఈస్ ద బద్ధ శత్రువు ఆఫ్ కమ్యూనికేషన్. దెన్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ఎ స్టేట్ ఆర్ యాక్షన్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మై డియర్ ఫ్రెండ్స్, టెన్సెస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మామూలుగా ప్రజెంట్ టెన్సెస్ సింపుల్గా చెప్తే యూనివర్సల్ ట్రూత్స్ మామూలుగా చెప్తాం, ఐ గో, ఐ స్లీప్, ఐ ఈట్ అని చెప్తాం. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే జరిగింది కంప్లీట్గా వర్క్ అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అని అంటాం. మనం ఏమంటాం? ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అంటాం. ఐ వాజ్ అని అనం కదా, ఐ డిడ్ కమ్ జస్ట్ నౌ అని అనం మనము. ఓకే, ఐ వాజ్ కమింగ్ అని అనము, ఐ యామ్ కమింగ్ అని అనం అక్కడప్పుడు. సో ఇప్పుడు ఏమంటాము? అది ఏమంటున్నాడు? అందుకే ఆ క్వశ్చన్లో విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, నేను మాట్లాడే ముందు చేసింది అంటే ఏం చెప్పాలి? ఐ హ్యావ్ కమ్ అంటే హ్యావ్ వచ్చినప్పుడు ఏముంటుంది? అది పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూస్ టెన్స్ కాదు, కంటిన్యూస్ ఆస్పెక్ట్ అక్కడే అలాగే ఇచ్చారు. ఫ్యూచర్ ఆస్పెక్ట్ అని అన్నాడు, ఫ్యూచర్ ఆస్పెక్ట్ అసలే కాదు. సో పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ అనమాట. ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ఏ స్టేట్ ఆర్ యాక్షన్ విచ్ హెస్ టేకెన్ ప్లేస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, విచ్ హెస్ టేకెన్ ప్లేస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. కాబట్టి పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ అనమాట అది. ఐ హ్యావ్ కమ్, షీ హ్యాస్ కమ్, దే హ్యావ్ కమ్, అలా అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when a parent asks a child whether he finished his homework and the child responds that he has finished his math homework, మీలాంటి స్టూడెంట్ ద పేరెంట్ ఇన్ ఇట్లా కనుక ఇస్తుంటే మైట్ ఇన్ఫర్ అంటే ప్రిడిక్ట్ ఏం చేయగలుగుతాడు? దట్ ద చైల్డ్ స్టిల్ హ్యాస్ హోంవర్క్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ టు ఫినిష్. ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడిని అడిగింది, హోంవర్క్ చేసావా అంటే వాడు చేశాను అని చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మ్యాథ్స్ హోంవర్క్ అయింది అంటే ఏంటి? ఇంకా మిగతా హోంవర్క్స్ ఉన్నాయి అదర్ సబ్జెక్ట్స్ అని తల్లి ఇన్ఫర్ చేస్తుంది, గెస్ చేసుకుంటుంది.
ప్రెడిక్ట్ చేస్తుందన్నమాట. ఇలాంటి దాన్ని మనము ఈ కాంటెక్స్ట్ని, ఈ సందర్భాన్ని ఏమిటి అని అంటాం. ఇది సందర్భము ఏది ఇండికేట్ చేస్తుంది మనకు లాంగ్వేజ్లో? కాన్వర్సేషన్ ఇక్కడ ఏంటంటే కాగ్నిటివ్ ప్రాగ్మాటిక్సా? ఇప్పుడే మనకు ప్రాగ్మాటిక్స్ ఒక క్వశ్చన్ చదివాము అక్కడ మనం. ఇంటర్ కల్చరల్ ప్రాగ్మాటిక్సా, రిలవెన్స్ థియరీనా, దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందనా, లేకపోతే కాన్వర్సేషనల్ ఇంప్లికేటివ్ అంటే ఇంప్లాయ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే వాడు అలా చెప్తే తల్లి ఏమనుకోవాలి, ఇంకా అదర్వి ఉన్నాయి అని ఇంప్లై చేసుకుంటుంది తనకు తనుగా. ఇది కాగ్నేటివ్తో సంబంధం ఏం లేదు, దిమాగ్తో సంబంధం లేదు దీనికి, మస్తిష్కంతో. ఇంటర్ కల్చరల్ ప్రాగ్మాటిక్స్ రానే రాదు ఇక్కడ, తల్లి కొడుకు అనమాట. సో రిలవెన్స్ థియరీ కూడా రాదు మనకు దీనికి దానికి రిలేట్ చేసుకోవడానికి. సో కాన్వర్జేషనల్ ఇంప్లికేటివ్ అవుతుంది, అది కాన్వర్జేషనల్ ఇంప్లికేటివ్ అవుతుంది అనమాట. అండ్ దాన్ని మనం ఇంప్లై చేసుకుంటాం. సో ఇలా మీరు కనుక జడ్జ్ చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏదైనా చక్కగా ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 25 హియర్. చాందిని, మీ సినిమా స్టార్ చాందిని కాదండి, చాందిని సెడ్ దట్ షీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ డాష్ మై వర్క్. ఐడెంటిఫై, ఇవి చూసారా ప్రపోజిషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందన్నాము, ప్రపోజిషన్స్ నుంచి వచ్చింది. ఇన్, విత్, ఎట్, బై ఏది వస్తుంది ఇక్కడ? ఎప్పుడైనా కూడా అండి ప్లీజ్డ్, మనకు చెప్పాను నేను, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ఓకే, డిపెండ్ అపాన్, ఇట్లా కొన్నిటికి మీకు ఇవి చూస్తుంటే వాటి తోట అవి పోతాయి అనమాట. అది ఒక ట్రిక్ అనమాట. ఇన్ఫీరియర్, సుపీరియర్ ఇవి మన దాంట్లో కూడా చెప్పాం, మన క్లాస్లో కూడా. సో కంప్లీట్, ఇక్కడ కంప్లీట్ ప్రపోజిషన్కు వాట్ ఈస్ ద సూటబుల్ వన్ టు కంప్లీట్? ఇక్కడ మై వర్క్ అన్నప్పుడు, ప్లీజ్డ్ అన్నప్పుడు ప్లీజ్డ్ ఇన్ అని అనొద్దు, ప్లీజ్డ్ ఎట్, ప్లీజ్డ్ బై ఉండదు. సో ప్లీజ్డ్ విత్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఆన్సర్ 2 ఈస్ ద కరెక్ట్ వన్. షీ ప్లీజ్డ్ విత్ మై వర్క్, మై ప్రిన్సిపల్ ప్లీజ్డ్ విత్ మై యాటిట్యూడ్, మై ప్రిన్సిపల్ ప్లీజ్డ్ విత్ మై వర్క్, అలా విత్ అని పడతాం అనమాట ఇక్కడ కరెక్ట్ ప్రపోజిషన్. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మళ్ళీ బర్డ్స్, ఇది 4th టైం వచ్చిందండి ఇందులోనే. సరే ఈ క్వశ్చన్ రిపీట్ అయిందని ఆన్సర్ చేయకుండా ఉండొద్దు ఎట్టి పరిస్థితిలో. సో ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ మీకు ఇదే పారాగ్రాఫ్ కాబట్టి బర్డ్స్, డైరెక్ట్ క్వశ్చన్ కలిపండి. బర్డ్స్ మైగ్రేట్ డ్యూరింగ్ ద వింటర్, ఎందుకు మైగ్రేట్ చేస్తాయని. ఐడెంటిఫై ద ఆప్షన్ టు కంప్లీట్ ద బ్లాంక్, ఈ బ్లాంక్లో ఏమొస్తుంది అని. ఎందుకు అవి వింటర్లో మైగ్రేట్ అవుతాయి? టు ఎస్కేప్ ప్రిడేటర్సా, వాటిని తినేటువంటి వాటిని తప్పించుకోవడానిక, ఇంకా ఫుడ్ ఎక్కువ కావడానిక, టు ఫైండ్ వార్మర్ ప్లేసెస్ టు లివ్, ఆర్ టు ఫైండ్ మేట్స్. ఫర్ మేటింగ్ అంటే రిప్రొడక్టివ్ పర్పస్ అనమాట. ఇవన్నీ కూడా పర్పస్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి పర్టికులర్గా మైగ్రేట్ డ్యూరింగ్ వింటర్స్ అని అడిగే, చలికాలంలో ఎందుకు పోతాయి? ఆ చలిని తప్పించుకొని కొంచెం ల్యూక్ వామ్ ప్లేస్కు వెళ్ళాలని. సో 3rd వన్, టు ఫైండ్ వార్మర్ ప్లేసెస్ టు లివ్ ఇస్ ద కరెక్ట్ వన్. బై బికాస్ టు డ్యూరింగ్ ద వింటర్ కాబట్టి ఆ చలిని తప్పుకోవడానికి అనమాట. రైట్ ఫ్రెండ్స్, కమింగ్ టు ద 27 క్వశ్చన్ హియర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ idiom for the underlined segment in the following sentence. ఇక్కడ అండర్లైన్ సెగ్మెంట్ అంటే డిస్హార్మనీ. హార్మనీ అంటే తెలుసు మనకు, మంచి సద్భావం ఉంటుంది ఒకరికి మధ్య, ఇద్దరికి మధ్య, ముగ్గురికి మధ్య, జనాల మధ్య. మెయింటైన్ హార్మోనియల్ రిలేషన్స్, మెయింటైన్ హార్మోనీ అంటాం మనం. అయితే హార్మోనియం కాదు, దట్ ఈస్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో ద అరైవల్ ఆఫ్ షీలా ఇన్ హౌస్, ఆ షీలా అనే అమ్మాయి ఇంటికి వస్తే బ్రాట్ డిజార్మనీ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా, ఇక్కడ డిజార్మనీ ఈజ్ యాంటనిమ్ ఆఫ్ హార్మనీ. అందరూ ఒక భయానికి లోనైపోయారు అనమాట. అంటే ఏంటి ఆ డిజార్మనీ? మరి ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ప్రెడిక్షన్ వస్తుంది వాళ్ళకు. దాన్ని ఏమంటారు? ఏ క్రై ఇన్ ద వైల్డర్నెస్ ఆర్ విల్డర్నెస్, దెన్ టెంటర్ హుక్స్, ఇవన్నీ కూడా ఇడియమ్సే. హెయిర్ బ్రెడ్త్ అంటే నారో బ్రెడ్త్, ఆ వెంట్రుక భాషలో తప్పిపోయింది అంటారు కదా, అలా హెయిర్ బ్రెడ్త్. ఇంకేముంటుంది? రిఫ్ట్ ఇన్ ద లూట్ అంటే ఏంటి? వాళ్ళకు భయం అనమాట, ఒక నర్వస్నెస్ వస్తుంది. అమ్మ బాబో ఈవిడ వచ్చేసింది, ఏమైపోతుందో, ఏం గొడవలు తెస్తుందో, ఏం పెడుతుందో అని. సో దానికి కరెక్ట్ మీనింగ్ వచ్చేది రిఫ్ట్ ఇన్ ద లూట్. సో రిఫ్ట్ ఇన్ ద లూట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటది? రిఫ్ట్ ఇన్ ద లూట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఇడియం. కమింగ్ టు ద నెక్స్ట్ స్టూడెంట్, ఇది కూడా 3rd టైం ఇచ్చారు మీకు. విస్పర్స్ ఆఫ్ ద బ్రీజ్ పోయం చూడండి ఇక్కడ. కేర్ఫుల్లీ రీడ్ ద పోయం. మేము చదివామమ్మా, ఆల్రెడీ 2 సార్లు చదువుకున్నాం కదా. ఐడెంటిఫై ద యాక్టివిటీ ఆఫ్ ద బ్రీజ్ ఇన్ ద ఫస్ట్ లైన్. బ్లైండ్గా పెట్టేయచ్చండి. బ్రీజ్ ఇన్ ద ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్లో ద బ్రీజ్ విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్.
ద బ్రీజ్ విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్, అది ఎక్కడుంది అని అంటున్నాడు. సో ఫస్ట్ లైన్లో వాట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద బ్రీజ్ ఇన్ ద ఫస్ట్ లైన్? సాఫ్ట్ అండ్ లైట్. ఎక్కడుంది మనకు అది సాఫ్ట్ అండ్ లైట్? రోర్స్ లౌడ్లీ కాదు, ద విస్పర్స్ సాఫ్ట్ అండ్ లైట్, కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఇంకా మిగతా అసలు చూడాల్సిన అవసరం కూడా లేదండి ఇక్కడ. ఇట్ డాన్సెస్ ఇన్ ద రెయిన్, ఇట్ ఫ్లైస్ త్రూ కాదు. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్సిన్ ప్యాసేజెస్ చూసి రాసేది ఇది. ఇక్కడ మీకు బుక్లో లేనిది ఇచ్చినా కూడా మీరు చేసే పద్ధతి మాత్రము ఇలాంటివి అనమాట. ఇవేమో మనకు ఉన్నవి విస్పర్స్ ఆఫ్ ద బ్రీజ్. ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్, అది కూడా. ఐడెంటిఫై ద సెంటెన్స్, లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పొలైట్ సిచ్యువేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా నేను వీడియో చేశాను, మన ఛానల్లో చూడండి. ఎక్స్ట్రీమ్ పొలైట్ సిచ్యువేషన్లో ఏమి వర్డ్ వాడతాము, ఇక్కడ నువ్వు ఎలాంటి సెంటెన్స్ వాడతాము? ఎప్పుడు కూడాను మనం మోడల్ వర్బ్స్లో చాలా ప్లీజింగ్గా ఉండేటువంటివి కుడ్ అండ్ వుడ్ అండి. ఫస్ట్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ పెన్, వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ మొబైల్, అలా అంటాం. సో కుడ్ అండ్ వుడ్ ఈజ్ ఏ అట్మోస్ట్ వన్. ఇక్కడ కుడ్ లేదు, మనకు డైరెక్ట్గా వుడ్డే ఉంది, కాబట్టి డెఫినెట్గా వుడ్ ఆన్సర్ ఇది. డోంట్ యూ లైక్ టు లెండ్ మీ యువర్ డిక్షనరీ, ఇది కొట్టినట్టుగా ఉంటుంది, ఇది అసలే చెయ్యం మనం. దిస్ వి నెవర్ ఆస్క్. ఐ నో ఇట్స్ యువర్ డిక్షనరీ ఎందుకంటామండి, దానికి అసలు అది ప్లీజింగ్గా ఉందా సెంటెన్స్? కెన్ యూ లెండ్ మీ యువర్ డిక్షనరీ అని అంట. ఇక్కడ క్యాన్ కూడా, కానీ క్యాన్ అంత పొలైట్ కాదు. క్యాన్ అనేది అంత పొలైట్ కాదు. మే అనేది అఫీషియల్గా వాడతారు, ఓకే, అలా మ్యాన్ మే కానీ క్యాన్ కానీ కుడ్ అండ్ వుడ్ ఈజ్ అట్ మోస్ట్ పొలైట్నెస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తుంటారు, ఇట్స్ థ్రిల్లింగ్. ఐ డోంట్ నో అబౌట్ యూ పీపుల్, బట్ వెన్ ఐ వాజ్ ఆన్సరింగ్ ఐ వాజ్ రియలీ థ్రిల్డ్. దిస్ పేపర్, మరో పేపర్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని పేపర్స్, అవి కూడా డెఫినెట్గా పెడతాను నేను మీకు. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి. మీకు ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి. సో ఏ పేపర్నైనా కూడా మై ఫ్రెండ్స్, అదర్ సబ్జెక్ట్స్కైనా ఏదైనా మీకు సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఏ పేపర్ అయినా కూడాను లాజికల్గా ఆన్సర్ చేసుకోండి. సింపుల్గా పేపర్ ఇచ్చేసి కొంతమంది ఇలా ఇది ఆన్సర్, థర్డ్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ అని పెట్టుకుంటూ పోతే మీకు ఎప్పుడు కూడా సబ్జెక్టు థరోనెస్ రాదు. సో ఎక్కడ ట్రిక్స్ వాడుకోవాలో చూసుకోవాలి. ఏ క్వశ్చన్ కూడా వదిలేదు, అన్ని ట్రిక్స్తోనే ఫాలో అయిపోయి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు నెగిటివ్ మార్కింగ్ లేదని. ఓకే, చూస్తూనే ఉండండి. అండ్ I wish you all the best. Thank you so much.